హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ గురించి డీటెయిల్గా చూద్దామండి. ఓకేనా? సో నేనైతే లైవ్ మార్కెట్లో ఉన్నాను. టాటా మోటార్స్ చార్ట్ ఓపెన్ చేశానండి. సో నేనేం చెప్పాను, శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ అని అన్నాను. అంటే మనకి 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ ఇండికేటర్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. ఓకేనా? సో ఫస్ట్ మనము శౌర్య ట్రెండ్ ఇండికేటర్ గురించి చూద్దామండి. ఓకేనా? సో నేను దీన్ని హైడ్ చేస్తున్నాను. సో ఇది మన శౌర్య ట్రెండ్ ఇండికేటర్. సో శౌర్య ట్రెండ్ ఇండికేటర్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ట్రెండ్ ఎలా ఉంది, బుల్లిష్గా ఉందా, బేరిష్గా ఉందా, సైడ్ వేస్గా ఉందా తెలుస్తుంది. ఓకేనా? సో బుల్లిష్ ట్రెండ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, సో మన క్యాండిల్ కలర్స్ వచ్చేసి 3 కలర్స్లో ఉంటాయండి. రెడ్ కలర్లో, గ్రీన్ కలర్ అండ్ అలాగే చూస్తే మనకి బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? సో క్యాండిల్స్ రెడ్గా ఉన్నాయంటే నెగటివ్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. క్యాండిల్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయంటే బుల్లిష్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే క్యాండిల్స్ బ్లూ కలర్లో ఉన్నాయంటే సైడ్ వేస్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది మన క్యాండిల్స్ గురించి అండి. ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన క్యాండిల్స్లో, సో ఇదొక గ్రీన్ క్యాండిల్, అంటే నార్మల్ క్యాండిల్స్ ప్రకారంగా ఇదొక గ్రీన్ క్యాండిల్. అండ్ ఇక్కడ చూస్తే బాడీ గ్రీన్ కలర్లో ఉంది అండ్ మన బార్డర్ చూడండి రెడ్ కలర్లో ఉంది. అంటే మన నార్మల్ క్యాండిల్స్ ప్రకారంగా అయితే ఇది ఒక రెడ్ క్యాండిల్ అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ కూడా ఇదొక రెడ్ క్యాండిల్, ఇదొక రెడ్ క్యాండిల్. సో మనకి ఏంటి అంటే ఇండికేటర్స్ ప్రకారంగా ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉంది కాబట్టి అన్ని గ్రీన్ కలర్లోనే కనిపించాలి. ట్రెండ్ ప్రకారంగా క్యాండిల్ కలర్స్ని అసైన్ చేశామండి. ఓకేనా? ఎందుకంటే చాలా ట్రేడర్స్ ఏం చేస్తారంటే, సో ఎంట్రీ తీసుకుంటారు, ఒక బేరిష్ క్యాండిల్ రాగానే భయపడిపోయి మళ్ళీ ట్రేడ్ ఎగ్జిట్ అవుతారు. ఓకేనా? సో కన్ఫర్మేషన్ వచ్చాకనే ఎగ్జిట్ అవ్వండి, అప్పటి వరకు మీ ట్రేడ్లో ఉండిపోవచ్చు. ఓకేనా? అందుకని చెప్పేసి ఇప్పుడు క్యాండిల్ కలర్స్ ఇక్కడి వరకు గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో ఇక్కడ వరకు హోల్డ్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే రెడ్ కలర్లోకి మారిందో ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా? లేదంటే మీరు స్టాప్ లాస్ని ట్రేల్ చేస్తూ వెళ్ళి కూడా ట్రేడ్ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, రెడ్ కలర్ క్యాండిల్స్లో చూస్తే నార్మల్ క్యాండిల్స్ ప్రకారంగా ఇదొక రెడ్ క్యాండిల్ అండ్ ఇక్కడ చూస్తే రెడ్ క్యాండిల్ విత్ గ్రీన్ బార్డరింగ్ ఉంది. అవునా? సో ఇదొక గ్రీన్ క్యాండిల్ అని అర్థం. ఇది కూడా గ్రీన్ క్యాండిల్, మిగతావి రెడ్ క్యాండిల్స్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్. సో ఎప్పుడైనా సరే ట్రెండ్లో మనకి గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ట్రేడర్స్కి ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి ట్రెండ్ ప్రకారంగా మనం క్యాండిల్ కలర్స్ని అన్ని డిజైన్ చేసామండి. ఓకేనా? సో క్యాండిల్స్ అయితే అర్థమైపోయాయి మీకు. అవునా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి. సో జిగ్జాగ్ లైన్స్ ఏంటి అంటే మనకు ట్రెండ్తో పాటు కలర్ మారిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ జిగ్జాగ్ లైన్ క్రాస్ ఓవర్ అయింది అంటే ట్రెండ్ మారిపోయింది, ట్రెండ్ అనేది బుల్లిష్గా మారింది అని అర్థం. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తే జిగ్జాగ్ లైన్స్ అనేవి రెడ్ కలర్లోకి మారిపోయాయి అంటే ట్రెండ్ బేరిష్గా మారింది అని అర్థం. ఓకేనా? సో దానితో పాటు మళ్ళీ కన్ఫర్మేషన్గా మళ్ళీ ఇక్కడ మనకి బార్స్ కనిపిస్తున్నాయి కదండి. సో బార్స్ కలర్తో పాటు జిగ్జాగ్ లైన్స్ మనకి డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకేనా? ట్రేడ్లో ఉండొచ్చా ఉండరాదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి, జిగ్జాగ్ లైన్స్ బ్లూ కలర్లో ఉన్నాయి. ఇక్కడ బార్స్ కూడా చూస్తే మళ్ళీ బ్లూ కలర్ బార్స్ కనిపిస్తున్నాయి అంటే సైడ్ వేస్ మార్కెట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో చూస్తే ఇక్కడ నుండి కదండి, సో ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ప్రస్తుతానికి అయితే 7 బార్స్ ఒకే రేంజ్లో ఉన్నాయి. ఓకేనా? ఒకే రేంజ్లో ఉన్నాయి మనకి 35 మినిట్స్ నుండి. సో ఇలా మనం సైడ్ వేస్ మార్కెట్ని ముందుగానే ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకైతే ట్రెండ్ ఇండికేటర్ ప్రకారంగా క్యాండిల్స్ గురించి అర్థమైపోయింది, బార్స్ గురించి అర్థమైపోయింది అండ్ జిగ్జాగ్ లైన్స్ గురించి కూడా అర్థమైపోయింది. ఓకేనా? అండ్ అలాగే చూస్తే సైడ్ వేస్ మార్కెట్ అందరి ప్రీమియమ్స్ డీకే చేస్తుంది కదండి సైడ్ వేస్ మార్కెట్. సో దాని ప్రకారంగా మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకోవచ్చు చెప్తాను. ఓకేనా? సో మనకి బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే సైడ్ వేస్ మార్కెట్ ఉండే ఛాన్స్ అని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, టాటా మోటార్స్లో ఇక్కడ బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా, ఈ కంప్లీట్ రేంజ్ మనం సైడ్ వేస్ మార్కెట్ని చూసాము. అవునా? సో ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో మనకి బై సిగ్నల్స్ వచ్చాయి, సెల్ సిగ్నల్స్ కూడా వచ్చాయి. అవునా? సో ఇక్కడ నాకు బై సిగ్నల్ వచ్చింది కదండి, కింద గ్రీన్ కలర్లో ఉన్నాయి, బార్స్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి, మనం ఎంట్రీ తీసుకోవచ్చు కదా ఇక్కడ అనేసి అనిపిస్తుంది మనకి. అవునా? సో ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకోవాలి అని అనుకుంటే, సో ఇది మన బై క్యాండిల్ కదండి, సో బై ఎంట్రీ వచ్చిన క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర మన ఎంట్రీ ప్రైస్ వస్తుంది. ఓకేనా? అండ్ ఈ జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ మన స్టాప్ లాస్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో బై ఎంట్రీ వచ్చిన తర్వాత మన ఎంట్రీ ప్రైస్ మళ్ళీ వస్తే మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా? అప్పటి వరకు మనం ఎంట్రీ తీసుకోకూడదు. అండ్ అలాగే చేసిన స్వింగ్స్ కానీ లేదా
రీసెంట్గా ఉన్న హైలో పాయింట్స్ని మనం మార్క్ చేసుకోవాలి. సో ఇది రీసెంట్గా ఉన్న హై అండి, ఓకేనా. అండ్ ఇది మనకి రీసెంట్గా వచ్చిన లో. సో ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే ప్రీవియస్గా ఇక్కడ ఉన్న రేంజ్ అయినా తీసుకోవచ్చు. సో ఈ రేంజ్లో ఉన్నంత వరకు మనం ట్రేడ్ చేయకూడదు, ట్రేడ్ని అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్తాను నేనైతే. సో చూడండి, ఈ రేంజ్లో మార్కెట్ చాలా వరకు కన్సాలిడేట్ అయింది కదా. సో ఇలాంటి టైంలో మీరు ట్రేడ్ని అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకపోవడమే చాలా బెటర్ అని చెప్తానండి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే మనకి ఇక్కడ బై ఎంట్రీ, సెల్ ఎంట్రీస్ వచ్చినప్పటికీ కూడా మన స్టేటస్ ఎలా ఉంది, షార్ట్ కవరింగా, లాంగ్ అన్వైండింగా. ఒకవేళ షార్ట్ కవరింగ్ ఉంది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం ట్రేడ్లో ఉండిపోవచ్చు. లాంగ్ అన్వైండింగ్ అనుకోండి, మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ సెల్ సైడ్ ఎంట్రీ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకొని హోల్డ్ చేయొచ్చు, పర్వాలేదు, ఓకేనా. అండ్ అలాగే చూస్తే బుల్ వాల్యూమ్, బేర్ వాల్యూమ్. సో ఇక్కడ చూడండి, బుల్ వాల్యూమ్ మనకి 8.5 మిలియన్స్లో ఉంటే బేర్ వాల్యూమ్ 7.6 మిలియన్స్లో ఉంది. అంటే బుల్ వాల్యూమ్ కన్నా బేర్ వాల్యూమ్ కొంచెం తక్కువగా ఉంది, ఓకేనా. ఒకవేళ బుల్ వాల్యూమ్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి, అప్పుడు ఈ కనిపిస్తున్న బాక్స్ ఉంది కదా, అది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది, ఓకేనా. అండ్ అలాగే బేర్ వాల్యూమ్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి, ఈ కనిపిస్తున్న బాక్స్ మనకి రెడ్ కలర్లోకి మారిపోతుంది, ఓకేనా. అంటే గ్రీన్ కలర్లోకి మారుతుంది అని అంటే మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని అర్థం. రెడ్ కలర్లోకి మారింది అని అంటే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం, ఓకేనా. అండ్ అలాగే చూడండి ఇక్కడ, సో బ్లూ క్యాండిల్ వచ్చింది, సైడ్ వేస్గానే ఉంది, అవునా. అండ్ అలాగే చూస్తే మనకి బై ఎంట్రీ వచ్చేసింది. సో బై ఎంట్రీ ప్రకారంగా ఇక్కడ ఎంట్రీ ప్రైస్, మన వచ్చిన ఎంట్రీ ఏంటి, లాంగ్ ఎంట్రీయా, షార్ట్ సైడ్ ఎంట్రీయా, అంటే బై సైడ్ ఎంట్రీయా, సెల్ సైడ్ ఎంట్రీయా ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా. అండ్ మన టార్గెట్స్ హిట్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ హిట్ అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సో టార్గెట్ 3 పెండింగ్లో ఉంది, హిట్ అవ్వలేదు, సో పెండింగ్ అని చూపిస్తుంది, ఓకేనా. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ కనిపిస్తుందండి. ఆర్ఎస్ఐ న్యూట్రల్గా ఉందా, ఓవర్ సోల్డ్గా ఉందా, ఓవర్ బాట్గా ఉందా కూడా తెలిసిపోతుంది. ఆర్ఎస్ఐ న్యూట్రల్గా ఉంది అని అంటే నార్మల్గా అని అర్థం, ఓకేనా. ఒకవేళ ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ అవుతుంది అనుకోండి, సో ఓవర్ బాట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం, ఓకేనా. సో అలాంటి టైంలో కూడా మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ వెళ్ళాలి, ఓకేనా. ఒకవేళ ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్లో ఉంది అనుకోండి, సో మనం సెల్ సైడ్ ఎంట్రీలో ఉన్నాము, ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ అయిపోయింది. సో అలాంటి టైంలో కూడా మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అర్థం, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న టేబుల్లో మనకి మార్కెట్ ట్రెండ్. సో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, సో చూడండి మార్కెట్ ట్రెండ్ బుల్లిష్గా ఉంది, సో బుల్లిష్ అని వచ్చింది. అండ్ స్టేటస్ ఎలా ఉంది, షార్ట్ కవరింగ్. సో కింది నుండి మనకి అప్ సైడ్ వెళ్తున్నాం కదా, సో షార్ట్ కవరింగ్ చూపిస్తుంది. అండ్ అలాగే డిఫరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారంగా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, సో 1 మినిట్ నుండి డైలీ వరకు అన్ని టైం ఫ్రేమ్ ప్రకారంగా ట్రెండ్ని బుల్లిష్గా ఉందా, బేరిష్గా ఉందా ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ఎక్కడ నుండి రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది అని మనకు తెలిసిపోతుంది ముందుగానే, ఓకేనా. ఒకవేళ మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎక్కడి వరకు హోల్డ్ చేయాలి, మళ్ళీ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు అది మనకి ముందుగానే తెలిసిందనుకోండి. సో మనం సెల్లర్ సైడ్, అక్కడ సెల్లర్స్ ఉన్నారనుకోండి, సో మనం ముందుగానే ట్రేడ్ని అక్కడ అవాయిడ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి బై ఎంట్రీ వచ్చింది, మన సెల్లర్స్ వచ్చేసి ఈ రేంజ్లో ఉన్నారు, అవునా. అంటే మనం ఇక్కడ నుండి ఈ రేంజ్ వరకు ట్రేడ్ని కంటిన్యూ చేయొచ్చు, పర్వాలేదు, ఓకేనా. ఒకవేళ ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది కానీ సెల్లర్స్ ఉన్నారు, సో ఇలాంటి టైంలో ట్రేడ్ని అవాయిడ్ చేసేసేయాలి, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి సెల్ ఎంట్రీ వచ్చేసింది, ఫాల్ చూసాము, అండ్ మళ్ళీ సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే మళ్ళీ రిజెక్షన్ చూసాము, ఓకేనా. సో సెల్లార్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం కాల్ సైడ్ ఎంట్రీస్ని తీసుకోవాలి, అండ్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం సెల్ సైడ్ ఎంట్రీస్ని తీసుకోవాలి, ఓకేనా. ఓకే అండి, ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి కాల్ సైడ్ ఎంట్రీ వచ్చింది. అండ్ చూస్తే ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్, ఓకేనా. సో సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే రిజెక్షన్ని చూసాము, అండ్ మళ్ళీ సెల్లార్ లెవెల్కి వెళ్ళింది, అండ్ మళ్ళీ రిజెక్షన్ చూసాము. సో రిజెక్షన్ వచ్చిన పాయింట్స్ డిఫరెంట్ అండి, కాకపోతే మన రేంజ్ ప్రకారంగా మనకైతే ఇక్కడ సెల్లార్స్ ఉన్నారని ముందుగానే తెలిసిపోతుంది, అవునా. అండ్ అలాగే చూడండి, ఇక్కడ బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, అండ్ ఇక్కడి వరకు చూస్తే సైడ్ వేస్గానే ఉంది. సో ఈ బ్లూ క్యాండిల్ నుండి ఇక్కడి వరకు నియర్లీ 2 hours 15 minutes వరకు సైడ్ వేస్గానే ఉంది, ఓకేనా. సో చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ మనకి బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, ఓకే. ఇక్కడ నుండి చూసినా కూడా మనకి సైడ్ వేస్ మార్కెటే ఉంది, ఓకేనా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు సైడ్ వేస్గానే ఉంది. సో ఇలాంటి టైంలో ఏం చేస్తాం మనము, హై, ఈ క్యాండిల్ హై కానీ
లేదంటే ఇంకేదైనా స్వింగ్స్ హై కానీ లో కానీ తీసుకోవాలి. అండ్ ఈ రేంజ్లో ఉన్నంత వరకు ఆ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ట్రేడ్ చేయకూడదు. ఓకేనా? సో ఏ స్టాక్ అయినా ఏ ఇండెక్స్లో కానీ సెల్లర్స్ యాడ్ అయ్యారనంటే ఆ స్టాక్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. ఓకేనా? ఒకవేళ స్టాక్స్లో కానీ ఇండెక్స్లో కానీ బయ్యర్స్ యాడ్ అవుతున్నారంటే ఆ స్టాక్ ఇంకా హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ కూడా చూడండి బ్లూ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, సైడ్ వేస్ మార్కెటే ఉంది. ఓకేనా? సో ఇలాంటి టైంలో ట్రేడ్ని అవాయిడ్ చేయొచ్చు. సో సెల్లర్స్ యాడ్ అయ్యారు, ఫాల్ వచ్చింది, మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళింది అండ్ మళ్ళీ సెల్లర్ లెవెల్కి వెళ్ళగానే మళ్ళీ రిజెక్షన్ని చూసాం మనం. ఓకేనా? సో మళ్ళీ సెల్లర్స్ యాడ్ కాబట్టి ఎక్కువ ఫాల్, మళ్ళీ సెల్లర్స్ యాడ్ అయ్యారు, మళ్ళీ ఫాల్ చూసాము. సో అలా మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు, అవునా? సో అందుకని మనం ఫాల్ అనేది చూస్తూ వస్తున్నాము. సో టాటా మోటార్స్లో మళ్ళీ మనకి బయ్యర్స్ యాడ్ అయ్యారండి. సో చూడొచ్చు ఇక్కడ మీరు బయ్యర్ లెవెల్కి రాగానే ఇది మన సపోర్ట్ లెవెల్ కదా, సో ఈ లెవెల్కి రాగానే ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఓకేనా? కాకపోతే మనకైతే సైడ్ వేస్ ఉండే ఛాన్స్ నన్ను ఇక్కడ నుండే తెలిసిపోయింది. ఎప్పుడండి 1.5 నుండి తెలిసిపోయింది అండ్ అక్కడికి 150 మళ్ళీ 45 మినిట్స్ వరకు ఇదే రేంజ్లో ఉంది, అవునా? సో ఇలా సైడ్ వేస్ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది మాకు మెసేజ్ చేస్తున్నారు, కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేయట్లేదు, ఫేక్ ఛానల్ అని చెప్పేసి అన్నారు. సో ప్రతి వీడియోలో మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తాయండి. ఓకేనా? సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో మాకు అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్స్ త్రూ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ నేనైతే లైవ్ మార్కెట్లో మీకు ట్రేడ్స్ చూపిస్తున్నానండి అండ్ ఇది ఫేక్ ఛానల్ అస్సలే కాదు. ఓకేనా? సో ఇది ఫేక్ ఛానల్ అన్న వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.